సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతంలో 17వ అధ్యాయం శ్రీ నామానందుల వారి దర్శనం గురించి తెలుసుకుందాం. నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమైపోతూ ఉండగా మార్గ మధ్యంలో ఒకానొక స్త్రీ జుట్టు విరబోసుకుని వికృతముగా నవ్వుతూ నా వైపునకు రావటం నేను గమనించాను. ఆమె మనస్థిమితం లేని దానివల్లే కనిపిస్తుంది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండెదడ అధికమైంది. కాళ్ళు చేతులు వణకనారంభించాయి. ఆమె వెనక 2 పురుషులు చేతిలో కర్రలను ధరించి ఆమెను తరుముతూ వస్తున్నారు. ఆమె పరుగు పరుగున వచ్చి నా కాళ్ళపై పడి తనని వారిద్దరి నుండి రక్షించవలసిందని కోరింది. నాకంతా అయోమయంగా ఉన్నది. దారి బత్తమునకు కూడా లేని ఈ బక్క బ్రాహ్మణుడు పరాయి స్థలంలో పరాయి వ్యక్తుల బారి నుండి ఆ పరాయి స్త్రీని ఎట్లా రక్షించగలడు? నా నోటి నుండి అప్రయత్నంగా ఈ విధంగా వెలువడింది. అమ్మా, నీకు వచ్చిన భయమేం లేదు. ఈ దుర్మార్గుల బారి నుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడతారు. నిర్భయంగా లేమ్మా అన్నాను. ఆ వచ్చిన ఆగంతకులు 2 నా వంక వింతగా చూస్తున్నారు. శారీరక బల సౌష్ఠవంలో తమతో ఏ విధంగానూ సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటేగాక తమ భార్య నుండి ఈ స్త్రీని రక్షించదనని దృఢపూర్వకంగా చెప్పుట వారికి ఆశ్చర్యంగా ఉంది. అయినా వారిట్లా అన్నారు. ఓ బక్క బ్రాహ్మణుడా, మేము ఈ దురాచారిణిని చంపదలచాము. ఈమెను రక్షింపొద్దు. నీవు మా ప్రయత్నములకు అడ్డు తగిలిన ఎడల నిన్ను కూడా చంపవలసి వస్తుంది. మర్యాదగా మా దారికి అడ్డు రాకు అన్నారు. నాలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించినట్లు అనుభవం అవుతూ ఉంది. నా ప్రయత్నం లేకుండానే నా మనసులోని తలంపులు కాకుండా నా నోటి నుండి వాక్యాలు వెలువడుతున్నాయి. ఆ వెలువడేటి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయినవి అయి ఉన్నాయి. అంతా నేనిట్లా అన్నాను. బ్రాహ్మణ జన్మనెత్తి సిగ్గు లేకుండగా గత రాత్రి ఆవును వధించి ఆ మాంసమును భుజించి కళ్ళును త్రాగి సకల దురాచారములతో కూడిన మీకు నన్ను, ఈ నిరపరాధిని అయిన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పని కాదు. నేను అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను. మీ యందు జాలితో పలుకుచున్నాను. మీరు ఈ స్త్రీని వధించిన తరువాత కుష్టు వ్యాధికి గురి అవుతారు. కుష్టును సోకిన వారికి కామవాంఛ కూడా అధికంగా ఉంటుంది. కుష్ఠము వచ్చిన వానిని పాము కాటువేయదు. పాము విషము నుండి తయారైన ఔషధముతో కుష్టును తగ్గించవచ్చు. అయితే ఈ ఔషధమును తయారు చేసే విధానము అందరికీ తెలీదు. కామవాంఛను అణుచుకొని ఔషధమును సేవించిన వ్యాధి ఉపశమిస్తుంది. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్టు వ్యాధిచే పీడితులు కావాలనని మీరు కోరుకున్నచో ఈ స్త్రీని వధించండి. నేను మీ హితమును కోరి ఈ మాటలను పలుకుచున్నానన్నాడు. నా మాటలు విన్న 2 ఆగంతకులు కుప్పకూలిపోయారు. ఆశ్చర్యములలోకెళ్ళి ఆశ్చర్యము. నేను పలికిన కొన్ని పలుకులు వారి గత జీవితమునకు సంబంధించినవైన కారణాన నా భవిష్యవాణి కూడా ఖచ్చితంగా జరిగి తీరునని వారికి తోచింది. వారు తమ దోషములను అంగీకరించి జ్యోతిర్విద్యయందు ఏమాత్రము పాండిత్యం లేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్యునిగా పరిణమించాను. దగ్గరలోనున్న వృక్ష ఛాయలో మేము కూర్చున్నాము. వారి వృత్తాంతమును సవివరంగా చెప్పమని నేను కోరాను. అంతటా వారిట్లా అన్నారు. అయ్యా, మీరు త్రికాల వేదులు, సర్వజ్ఞులు. అయినా మీరు అడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేము ఇరువురము అన్నదమ్ములం. బ్రాహ్మణ జాతిలో జన్మించినను బ్రాహ్మణ ధర్మాలు మాలో పూర్తిగా లుప్తమైనాయి. సర్వభ్రష్టులమయ్యాము. గోమాంస భక్షకులతో స్నేహం చేశాము. సురాపానమునకు అలవాటు పడ్డాము. వ్యభిచారమునకు పాల్పడ్డాము. అన్ని దురాచారములతోనూ మేము సర్వభ్రష్టులమయ్యాము. ఒకానొక గుట్ట మీద పద్మాసనంలో కూర్చున్న ఈమెను చూశాము. మా మనసులోని కోరికను వెల్లడించాము. ఆమె నిరాకరించింది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతముగానైనా ఆమెను అనుభవింపదలిచాము. అదేమి చిత్రమో గాని ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొంచుండేది. ఆమెను తరుముకొంచు వచ్చుచున్నాము. పూర్వపుణ్యవశాన మీ దర్శన భాగ్యం కలిగింది. అంతటా నేనిట్లా అన్నాను. ఏది మంచి ఏది చెడు అను వివేచనను చేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించి ఉన్నాడు. మనము మంచి దారిలో నడిచిన ఎడల మంచి ఫలితాలను పొందవచ్చును. చెడు దారిలో నడిచిన ఎడల అనివార్యంగా చెడు ఫలితాలను అనుభవింపవలసి వస్తుంది. ఈ అమ్మ సదాచారిణిగా తోస్తున్నది.
ఈమెను మీరు దురాచారిణిగా తలచారు. పైగా అత్యంత హేయమైన కోరికతో ఈమెను సమీపించారు. మీరు పశ్చాత్తాపం పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో క్షమింపడో నాకు తెలియదు, కానీ మీకు మాత్రము ఒక శుభవార్తను అందిస్తున్నాను. త్రిలోకారాధ్యుడు, త్రిమూర్తి స్వరూపుడు, త్రికాలాబాధితుడు అయిన శ్రీదత్తుడు ప్రస్తుత కాలంలో నరరూపధారి అయి శ్రీపాద శ్రీవల్లభ రూపంన ఈ లోకమును సంచరించుచున్నారు. వారి దివ్య శ్రీ చరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమేదియూ కానరాదు. నేను వారి దివ్య లీలలను ఎన్నో విన్నాను. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమై పోవచ్చున్నాను. అమ్మా, నీ వృత్తాంతము తెలుపుము అన్నాడు. అంతటా ఆ అమ్మ ఇట్లన్నది. అయ్యా, తమరు నన్ను ఈ పాపాత్ముల బారి నుండి రక్షించారు. నాకు మీరు పితృ సమానులు. నేను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించాను. ఊహ తెలియని వయసునందే వివాహమైంది. నా దౌర్భాగ్యంని ఏమని చెప్పను? నా భర్త నపుంసకుడు. క్షణక్షణము నన్ను వేధింప మొదలెట్టాడు. యవ్వన సంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతినే దైవముగా భావించి సేవించేదాన్ని. నా భర్తకు నన్ను హింసించి ఆనందించుట సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధం కలదని పదే పదే వాకృచుచుండును. నేను సుమంగళి చిహ్నములైన పుష్ప మాల్యాదులతో అలంకరించుకొనినా నేను వీటిని కోసమే వేచియుంటినా అన్నాడు. నేను అలంకరణ రహితంగా నున్నేడలా విధవరాలు వలె అమంగళముగా ఎందులకు కనిపిస్తున్నావని చెప్పనన్నాడు. గృహమునందు నిలిచి ఉన్న పిల్లలను మురిపం చేసిన ఎడల నీవు పిల్లలు కలగలేదని చింతాక్రాంతవై లోలోన కుములుకుచున్నావు అన్నాడు. నేను సమానంగా భోజనం చేసినను నీవు చాలా ఎక్కువగా భోజనం చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావన్నాడు. అన్నం తక్కువగా తినేడలా అత్తవారింట భోజనమే లభించుటలేదని ఇరుగు పొరుగువారు అనుకొనవలనని తక్కువ తినుచున్నావన్నాడు. ఉపవాసం చేసినేడలా నా పీడ వదిలించుకొనుటకు రహస్యంగా ఏదో మంత్రమును జపించుచు మంత్రాధిష్టాన దేవత ప్రీతి కొరకు ఉపవసించుచున్నావన్నాడు. నా భర్త నన్ను మానసికంగా ఎంత హింసించుచున్ననో అత్తగారు కానీ మామగారు కానీ ఇంట్లో ఉన్న తక్కిన పెద్దలు కానీ నా భర్తను పల్లెత్తు మాట అనరు. ఈ భూలోకమందు నరకమనున్నది ఎట్లా ఉండునో నా అత్తవారింట అనుభవంతో తెలుసుకున్నాను. ఈ విధంగా కాలము నాకు విషాదభరితంగా నడుచుచున్నది. ఇంతలో మా గ్రామమునకు ఒక మంత్ర తంత్ర శాస్త్రజ్ఞుడు తెంచాడు. అతనికి జ్యోతిష్ శాస్త్రము నందు కూడా విశేష పాండిత్యం కలదని ప్రచారం జరిగింది. అతనిని మా అత్తమామలు ఇంటికి ఆహ్వానించారు. అతడు ఏవేవో లెక్కలు వేశాడు. చిత్ర విచిత్రములైన పూజలు చేశారు. తదుపరి ఇట్లా అన్నాడు. ఈమె నష్టజాతకురాలు. అనేక అమంగళ యోగములు కలది. ఆ యోగ ప్రభావమున భర్తకు నపుంసకత్వము వచ్చినది. ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టినేడల అమంగళము తొలగిపోవును. నేను చేయి మంత్రతంత్రములు పూజా విధానములు అక్కడికి వస్తాయి. బాలకునికి నపుంసకత్వము పోతుంది. తిరిగి అతనికి వివాహం చేయవచ్చు. ఆ తర్వాత తప్పక సంతానయోగం కలుగుతుంది అన్నాడు. దయాదాక్షిణ్యరహితులైన నా అత్తమామలు ఇంటిలోని వారు నా భర్తయును కూడా నన్ను పిచ్చుకుక్కను తరిమినట్లు ఇంటి నుండి తరిమివేశారు. నేను గత్యంతరం లేక కనీసం పుట్టినింటికైనను కాలినడక పోదామని బయలుదేరాను. ఇంతలో మా ఇంటికి వచ్చిన కుహనా మంత్రగాడు నాకు దారిలో అడ్డుపడ్డాడు. తుచ్చమైన తన కామవాంచుకు నన్ను బలిచేయ కోరాడు. నేను భద్రకాళినై దగ్గరలో ఉన్న బండరాతిని ఎత్తి నా శక్తి కొలది విసిరాను. అది వాని నెత్తికి బలంగా తగిలి అక్కడికక్కడే వాడు మరణించాడు. హతవిధి, నేను స్త్రీనయ్యుండి గత్యంతరము లేని పరిస్థితులలో బ్రాహ్మణ హత్య చేసి తిని నా మనస్సులో లేకున్నది. నేను పుట్టినింటికి పోయినను నాకు సమస్యలు తప్పవని నాకు తెలుసు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకుని పోషించువారెన్నో అన్నదమ్ములు, వదినగార్లు, మరదళ్ళు ప్రేమతో చూచెదరని నమ్మకం లేదు. కుహానా మాంత్రికుని కౌటిల్యం ఎవ్వరికీ తెలియదు. నేను వారిని హత్య చేయుటను కొలది మంది పామరజనం చూశారు. ఇటువంటి వార్తలు దావానలం వలె నలుదిశలా శీఘ్రంగా వ్యాపిస్తాయి. నన్ను విధి ఎచ్చటికి నడిపించినా అక్కడికే పోయేదను. గావుమని తలచి దారి తెన్ను లేకపోవచున్నాను. ఇంతలో ఒక కాసారం కంటబడినది. నాకు బహు దప్పికగా ఉన్నది. కాసారంలోని నీరు త్రాగి దప్పికను తీర్చుకున్నాను. ఆ కాసారం చెంత ఔదుంబర వృక్షం ఒకటి ఉన్నది. ఔదుంబరము దత్తప్రభువుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయము వినియున్నాను. నాకు శరీరమునందు మైకం క్రమ్ముచున్నది. ఆ వృక్షమూలమునందే గాఢ నిద్రలోనికి జారుకున్నాను. కొంతసేపటికి మెలకువ వచ్చింది. మిక్కుటముగా ఆకలి అవుచున్నది. కళ్ళు తెరిచి చూసినంతలో 2 నాగుపాములు నాకు 2 వైపులా కాపలాకాయి కావలి వాండ్రవలెనున్నాయి. నేను ఆ 2 నాగుపాములకును నమస్కారం చేశాను. నా ప్రార్థనను మన్నించినవో అన్నట్లు
అవి రెండు ఎటో వెళ్ళాయి. నేను దత్త దిగంబర దత్త దిగంబర జయ గురుదత్త దత్త దిగంబర అని పాడుకొంచున్నాను. దత్త ప్రభువులు కేవలము స్మరణ మాత్రముననే ప్రసన్నులై కాపాడదరని పెద్దలు చెప్పగా వినియున్నాను. నా అదృష్టము కలది ఔదుంబర వృక్ష ఛాయలో కూడా నుంటిని. నేను శ్రీ దత్తప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలగసాగింది. నా దత్త నామస్మరణమును తన్మయత్వంతో ఆలకించుచు దారి వెంట పోవుచున్న బాటసారి ఒకడు మేడి చెట్టు ఛాయలో నిలుచున్నాడు. భయభ్రాంతనైనా నేను, ఓయి నీవెవడవు, మర్యాదగా ఇచ్చటి నుండి వెంటనే పొమ్ము, నీవు పోకపోయినచో ఇచ్చటనున్న బండరాతినొకటి తీసుకుని నేను నిన్ను చంపివేస్తాను. కొలదిసేపటి క్రితమే ఒక కుహానా మాంత్రికుని హతమార్చాను అన్నాను. అందులోకి ఆ నూతన వ్యక్తి చేతులు జోడించి, అమ్మా, నేను రజక కులమునందు పుట్టిన రవిదాసు అను పేరుగల దత్తభక్తుడను. నేను కుర్వపురమునందు నివసించుచున్నాను. శ్రీ గురుదత్తులు ఈ భూలోకమును పావనము చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ నామరూపమున కుర్వపురమునందు విరాజిల్లుచున్నారు. దత్త భక్తులకు వారు ఎంతటి దూరంలోనున్నను తాను ఈ భూలోకమునందు అవతరించియున్న శుభవార్తను వారు ఏదో ఒక లీలా విశేషంతో తెలియపరచుచున్నారు. ఇది అనుభవైక వేద్యము. నేను ప్రస్తుతము కుర్వపురమునకు పోవుచున్నాను. నీకు ఇష్టమైన ఎడల నాతో రావచ్చు. కుర్వపురము సమీపమునందు ఉన్నది. నేను నా బంధువుల ఇంటికి పోయి తిరిగి కుర్వపురమునకు పోవుచున్నాను అని పలికాడు. అంతటా నేను ఇట్లా అన్నాను, నేను నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పిడి శ్రీపాద వల్లభులు ఎవరై ఉన్నది అను విషయం కూడా అనావశ్యకం. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయిన ఎడల ఈ దీనురాలిని తమ శ్రీచరణములకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడేనని రుజువు చేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదుల వారిపైననే ఉన్నది. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామమును స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూసేదను. నీవు తక్షణమును ఈ చోటు నుండి వెళ్ళకపోయినేడలా నా నుండి ప్రమాదమును ఎదుర్కొంటావు అన్నది. అంతా అతడు మారు మాట్లాడక దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు. తదుపరి ఒకానొక గుట్ట మీద పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకొంచుండగా ఈ దుష్టుల బారిన పడి మీ వలన రక్షింపబడితిని. అంతటి నేను ఇట్లా అన్నాను, అమ్మా, శ్రీపాదుల వారి దయ ఉండబట్టే నీవు రక్షింపబడ్డావు. వారు అంతర్యామిగా ఉండని దేశము గాని వారి ఎరుకలో లేని కాలము గాని ఈ సృష్టిలో లేనే లేవు. కార్యకారణ సంబంధములతో ఈ సృష్టిలో వివిధ దేశములలో వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచున్నాయి. సర్వకారణములకును వారే మహాకారణం. రకరకాల స్థితులలోనున్న జీవులకు వారి పరిణామము నిమిత్తమై వివిధ దేశకాలములలో వివిధ సంఘటనలు జరుగుచున్నాయి. కారణము లేని కార్యము సృష్టిలో కానరాము. శ్రీపాదుల వారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా ఇటువంటి అన్ని స్థితులకు అతీతులో ఎవ్వరికీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలుసు. మనము వారి నామస్మరణం చేసుకున్న ఎడల వారి అనుగ్రహమును తప్పక పొందగలము. అన్ని కష్టనష్టముల నుండి విముక్తి పొందగలము. అంతటా ఆ బ్రాహ్మణ సోదరులతోడను సుశీలి అని పేరుగల ఈ బ్రాహ్మణ యువతితోడను కలిసి కురుంగడ్డ వైపునకు ప్రయాణం సాగుచున్నాము. మేమందరమును దత్త నామస్మరణము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచు ప్రయాణం చేయుచున్నాము. చూపరులకు మేము భజన బృందము వలె కనిపించుచున్నాము. ప్రయాణ మధ్యమునందు నామానందుడను మహాత్ముని ఆశ్రమమునకు చేరుకున్నాము. నామానందుల వారు త్రికాల వేదులని తెలుసుకుంటిమి. వారు మమ్ములను సాదరంగా స్వాగతించారు. శ్రీ నామానందుల వారు ఇట్లా సెలవిచ్చారు, మా నాయనగారి పేరు మాయణాచార్యులు, నా పేరు సాయనాచార్యులు, మాది భరద్వాజ గోత్రము, మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాస దీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యంతో ఉత్తర దేశమునందలి పుణ్యక్షేత్రములను సిద్ధక్షేత్రములను దర్శించి నన్నుద్ధరింపగల సద్గురువు ఎవరాయను అన్వేషణలో మార్గమధ్యమున పీఠికాపురమునకు వచ్చాను. మేము శ్రీ వైష్ణవుల మగుటచే శివారాధనము మాకు సమ్మతము కాదు. మడి ఆచారములను విశేషముగా పాటించువారం. కుంతి మాధవ దర్శనము చేసుకొని బయటకు వచ్చు సందర్భమున చండాలుని ఒకని చూశాను. చండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నాకు సమీపమున వచ్చి, నామానంద, నాకు గురుదక్షిణ సమర్పించి ఇచ్చటి నుండి కదులుము అని గద్దించి పలికాడు. అంతట నేను నిర్ఘాంతపోయాను. ఊరి నడిబొడ్డునందున్న జనులు ఈ వింతను చూస్తూ ఉన్నారు. చండాలుడు శ్రీ వైష్ణవ బ్రాహ్మణోత్తముని గురుదక్షిణ నిమ్మని గద్దించుట కలి వైపరీత్యం కాక మరేమిటి అని జనులు అనుకున్నారు.
వీడెవడో త్రాగి వచ్చి ఈ వైష్ణవోత్తముని దౌర్జన్యం చేయుచున్నాడని మరికొందరన్నారు. అంతటి నేను ఇలా అన్నాను, ఓయి, నీవెవ్వరివో నాకు తెలియదు. అయినను నేను వైష్ణవ బ్రాహ్మణుడను, నీవు చండాలుడవు. నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యముగా గురుదక్షిణను అడుగుట ఏమీయూ సబబుగా లేదు. ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను. వాని కన్నులు చింతనిప్పుల వలె ఎర్రగా ఉన్నాయి. వాని ముఖ కవళికలు ఎంతటి వారికైనను హడలు పుట్టించేవిగా ఉన్నాయి. నా ఈ శాంతవచనములకు వాడు ఎంత మాత్రమూ లొంగలేదు. నీవు నన్ను ఎరుంగవని దబ్బరిలాడుచున్నావు. ఊరూరా తిరుగుతూ నన్నుద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించున్నాయని నానాగోత్రముల వారిని ప్రశ్నించుచు పిచ్చుకుక్క వలె తిరుగుచున్నావు. బ్రాహ్మణ జన్మనెత్తితినని దురహంకారపూరితుడివై సత్యమును కానలేకున్నావు. నేనే నీ సద్గురువును. నేను నీకు నామానందుడనడి సన్యాసనామమునిచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గరనున్న సొమ్మంతియు నాకు గురుదక్షిణనిచ్చి అందరినూ చూస్తూ ఉండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా? సరి. లేకపోయినా ఈ కత్తితో నీ శరీరమును ఖండఖండాలుగా నరికి పోగులు పెడతాను. నీ రక్తమును పానం చేస్తాను. నీ తలను పదే పదే కుళ్ళ పొడుస్తాను. నీ శరీరము నుండి ప్రాణమును పోకుండగా కట్టడి చేసి ఖండించబడిన ప్రతి శరీర భాగమునందును చైతన్యమును అనుభవించుచు ఘోరమైన నరకబాధను అనుభవించదవు. నాతో వ్యవహారం చాలా నిర్దిష్టముగా నుండును. అవునన్న అవును, కాదన్న కాదు. రెండే రెండు మాటలు. నీవు ముక్కోటి దేవతలలో ఎవరిని ప్రార్థించినను నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కడంటే ఒక్క దేవత కూడా సాహసించలేడు. ఆ విధమైన కటువచనములను పలికిన చండాలుడు తన వరలోనున్న కత్తిని తీసి నన్ను చంపబోయాడు. నేను గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ చండాలునికి సాష్టాంగ ప్రణామమాచరించితిని. నా వద్దనున్న రొక్కమంతయు గురుదక్షిణగా సమర్పించాను. దైవమునకు సంబంధించిన వర్ణనలన్నీ నాకు కల్పితంగా తోచెను. అయితే నా ఊహలను అన్నింటినీ తలక్రిందులుగా చేస్తూ మన్మోహనమైన దివ్య మంగళ రూపం నాకు కనిపించసాగింది. ఆ దివ్య నేత్రముల నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహము వల్లే ప్రవహించినట్లు తోస్తుంది. ఆ దివ్య మంగళమూర్తి ఇట్లా అన్నాడు, నేను శ్రీదత్తుడను. ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురంలో అవతరించాను. నీవు నా వాడవు, నేను నీ వాడను. నేను నీ సొత్తు, నీవు నా సొత్తు. మనిద్దరికీ పొత్తు కలిపినది అనే అదే సత్తు, చిత్తు, ఆనందము. నీవు నేటి నుండి నామానందుడవై ధర్మ ప్రచారం చేయుచు చిరశాంతిని పొందుము. అంత్యమున నా లోకమునకు రాగలవు అన్నారు. అయ్యా, ఈ విధముగా నేను నామానందుడనను సన్యాసినేతిని. పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం చేయగోరాను. నాకు ఆకలి దహించి వేస్తూ ఉన్నది. ఏ ఇంటికి పోయినా నాకు అన్నం పెట్టేవారే కానరారేది. జనులు నా గురించి వింత వింతగా చెప్పుకొనసాగారు. ఇతడొక పిచ్చివాడు, చండాలుడొకడు త్రాగి వచ్చిన మైకంలో వీని నుండి గురుదక్షిణ వసూలు చేశాడు. ఇతడు బ్రాహ్మణుడైనను చండాలుని గురువుగా స్వీకరించిన కారణమున అస్పృశ్యుడు. అందువలన ఇతనికి భిక్షము వేయట ధర్మశాస్త్ర విరుద్ధము. ఈ విధముగా పీఠికాపుర బ్రాహ్మణ్యము నిర్ణయించుకొని నాకు భిక్షనిచ్చుట మానారు. నేను అప్రయత్నంగానే శ్రీ అప్పలరాజశర్మ గారింటికి చేరాను. భవతీ భిక్షాందేహి అని పిలుచుటకు కూడా కంఠము పెగలనంతటి నీరసంతోనున్నాను. ఇంతలో తలుపు తెరుచుకొని శ్రీపాద శ్రీవల్లభులు అన్నం పళ్ళెంతో వచ్చారు. తమ అరుగు మీద కూర్చుండబెట్టుకుని తమ దివ్య హస్తములతో అన్నము తినిపించారు. తమ స్వహస్తములతోనే నా చేతులను, మూతిని తుడిచారు. అనంత శక్తి స్వరూపమైన తమ వరద హస్తమును నా శిరస్సుపై నుంచారు. నీకు సర్వమును సిద్ధము చేయబడును. దేనికోసమూ వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు. రాతి కిందనున్న కప్పకు సహితము ఆహారమును సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా? నీ వెచ్చటనున్నను, నీ వెన్నంటియే ఉంటాను. అదృశ్యంగా జంటనే సంచరిస్తాను. నిన్ను కంటికి రెప్పవలే కాపాడుచూ ఉంటాను. ఈ అభయవచనములతో నన్ను సాగనంపారు. ఆనాటి నుండి నేను సన్యాసినై నా ఇచ్చ వచ్చిన చోటులో సంచరిస్తూ ఉన్నాను. అదృశ్యముగా వారి దివ్యహస్తము నన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నది. అంతటా నేను ఇట్లా అన్నాను, అయ్యా, శ్రీ దత్తుల వారిని ఆరాధించిన మోక్షము శీఘ్రంగా లభించునని వినియున్నాను. దానికి ప్రత్యేకముగా ఆరాధన విధానం ఉన్నదా? ప్రత్యేకమైన మంత్రములను ఏవైనా జపం చేయవలనా? నా సంశయములను తీర్చి కృతార్థుని చేయండి అని చెప్పి అన్నాను. దానికి ప్రసన్నవదులైన శ్రీ నామానందులు ఈ విధంగా సెలవిచ్చారు. నాయనలారా, మోహము క్షయించుటయే మోక్షము. శరీర పాతానంతరమే మోక్షం కలుగవలనని
నియమం లేదు. శారీరక ప్రారబ్ధమను శరీరము అనుభవించుచూ ఉండవచ్చును. అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటి వారిని జీవన్ముక్తులని పిలువవచ్చును. తన ఇష్టదైవం యొక్క లోకమునందున నివసించుట సాలోక్యముక్తి. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన ఇష్టదైవం యొక్క సామీప్యమునందు నివసించు భాగ్యం కలుగుతుంది. దానినే సామీప్యముక్తి అంటారు. అంతకంటేనూ విశేషమైన పుణ్యరాశి ఉన్న ఎడల తన ఇష్టదైవము యొక్క స్వరూపమును పొందుతారు. దీనినే సారూప్యముక్తి అంటారు. అంతకంటేనూ విశేషమైన స్థితిలో తన దేవత చైతన్యములో సాయుధ్యమును ఉందును. ఒకానొక ఆధ్యాత్మిక స్థితిని అందుకున్న దత్తభక్తులు ఇహలోకమునందుండగానే సాలోక్యముక్తి అనుభవిస్తారు. శరీరము మాత్రము ప్రారబ్ధమును అనుభవించుండవచ్చును. వారి మనస్సు శ్రీ దత్తుల పాదార విందములందు లగ్నమై సృష్టి యందు ధర్మములను ధర్మ సూక్ష్మములను సృష్టి నిర్వహింపడు చిత్ర విచిత్ర విధానములను తన అంతర్దృష్టిలో అవలోకించు మా ఆనందమును అనుభవించును. స్వార్థరహితులైన యోగీశ్వరుల దివ్యశక్తులన్నీను వారి ప్రమేయం లేకుండగానే విశ్వ కళ్యాణమునకు వినియోగింపబడతాయి. ఇహలోక జీవనము సాగించుచు సామీప్యముక్తిని పొందువారుందురు. వారు దత్తప్రభువు చేయు దివ్యలీలలను తమ అంతర్దృష్టితో సాలోక్య భక్తుల కంటే విశేషణాత్మకంగా తెలుసుకుంటారు. వారు పొందడి ఆనందము మరింత మికుటముగా ఉంటుంది. జీవి శరీరబద్ధుడైనప్పుడు అనేక గుణములతో, వాసనలతో, కోరికలతో బద్ధావస్థ ఎందుండును. పరిణామము చెందుకొలదిని జీవి తేలికపడుచున్నట్లు తెలుసుకొనును. ఈ రకముగా లఘుత్వమును అనుభవించినప్పుడు ఆనందము ఎక్కువగా నుండును. సాయుధ్యమునందిన శ్రీ దత్తభక్తుల నుండి శ్రీ దత్తుల వారి దివ్యలీలలు యథేచ్ఛగా ప్రకటితమగుచుండును. శ్రీ దత్తుల వారికి సంకల్పముండును. శ్రీ దత్తునిలో సాయుధ్యమునందిన యోగి పుంగవులకు సంకల్పముననుదదే ఉండదు. అయితే వారి దర్శన, స్పర్శన, సంభాషణ, అనుగ్రహము లభించు పుణ్యవంతులకు శ్రీ దత్తుల వారి నుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుతూ ఉంటుంది. ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని పరలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని శ్రీవల్లభులు మాత్రమే వసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపములను ఆరాధించుదురు. ఆయా దేవతలందరూ శ్రీపాదుల వారి దివ్యాంశలే. ఆయా దేవతల ద్వారా శ్రీపాదుల వారే అనుగ్రహించెదరు. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.